జూనియర్స్ కూడా రాస్తారు కదా, రాసేవాళ్ళేనా అందరూ? చెప్తారా ఫాస్ట్గా? ఏదైతే అది మీ టీచర్స్ మీకు చెప్తారు. రాయగలిగిన వాళ్ళు రాస్తారు ఎగ్జామ్, చెప్పగలిగిన వాళ్ళు చెప్తారు. ఈ స్టేజ్ మీద కూడా మీరు నుంచొని మీరు ఏం నేర్చుకున్నారో, మీకు ఏ ఇంట్రెస్టింగ్గా స్టోరీ అనిపించిందో అది మా జీవితాల్లో నేర్చుకోవాలి, జరిగించాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఈ స్టేజ్ మీద కూడా చెప్పాలి. ఓకేనా? ఈ స్టేజ్ మీద కూడా మీరు మీ అనుభవాలన్నీ, ఎక్స్పీరియన్స్, మీ వారమంతా జరిగిన ప్రతి ఎక్స్పీరియన్స్ కూడా మీరు ఇక్కడ చెప్పాలి. నాకు ఇలా నచ్చింది, ఈ పాట నచ్చింది, ఇటు చూడండి మా పాట నచ్చింది, స్టోరీ నచ్చింది, ఈ కంఠత వాక్యం బాగుంది, ఇంకా యాక్టివిటీస్ చేస్తారు కదా, ఈరోజు ఈ గేమ్ నచ్చింది, నాకు చాలా బాగా ఎంజాయ్ చేసాం అని లాస్ట్ రోజు మీ ప్రతి ఒక్కరి సాక్ష్యం ఇక్కడ చెప్పాలి. అండ్ ఇంకొక విషయం, రేపు వస్తా మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకురండి. రేపు ఇంకా మేము డిఫరెంట్గా ఆలోచిస్తాం. మా టీచర్స్ వీళ్ళందరూ ఉన్నాము. ఈరోజు అందరం కలుసుకున్నాం కాబట్టి మేము ఇంకా ఏదైనా డిస్కస్ చేసి రేపు ఇంకా కొత్తగా టీవీ కూడా తీసుకొస్తాం ఇక్కడికి. టీవీలో కూడా మీరు చూడొచ్చు, బోర్ కొట్టకుండా మీరు అందరూ చక్కగా ఎంజాయ్ చేయాలన్నది మా యొక్క ఇంట్రెస్ట్, మా యొక్క కోరిక కూడా. ఓకేనా? మీరు అందరూ కూడా రేపు ఇంకా మీ ఫ్రెండ్స్ని తీసుకొని రండి. తీసుకొని వస్తే ఇంకా అందరం ఇంకా ఎంజాయ్ చేద్దాం. ఇప్పటివరకు ఎంజాయ్ చేశారా, చేయలేదా? నచ్చలేదా? ఇప్పుడు ఏంటో తెలుసా? గేమ్స్ టైం. ఏంటి గేమ్స్ అంటే ఎంతమందికి ఇష్టం? గర్ల్స్ అసలు చేతులు ఎత్తలు, వాళ్ళకి గేమ్సే ఇష్టం లేదనుకుంటా. గేమ్స్ అంటే ఇష్టం, చూడడం ఇష్టం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చూడడమే ఇష్టమా? ఓకే. ఆడతాం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అందరూ ఆడటం ఇష్టమేనా? అయితే ఇప్పుడు మీరు గేమ్స్ ఆడుకుందాం. ఈరోజు మామూలుగా ఆడినా రేపు ఇంకా కొత్తగా ఆడుకుందాము, సరేనా? రెడీయా? రెడీయా? మీకోసం బాగా వేడిగా ఉందని చెప్పి మేము డ్రింక్స్ తెప్పిస్తాం. మీరు ఇప్పుడు డ్రింక్ వచ్చేలోపు ఒక చిన్న పాట పాడండి. అవన్నీ పాత పాటలు అంటే మా పాత పాటలు అంటున్నారు. కొత్త పాట అంటే ఇప్పుడు మీకు నేర్పించేలోపు మీకు అంతా ఇంకా నీరసపడిపోతారు. నేను పెద్ద పెద్ద డ్రింకులు తావాలి, డ్రింక్ ఫ్యాక్టరీ వాళ్ళని మాట్లాడి పెద్ద డ్రింకులు తావాల్సి వస్తుంది. అందుకని మీకు అందరికి వచ్చిన పాటే మీరే చెప్పండి. మీకు అందరికీ నచ్చిన పాట, వచ్చిన పాట మాకు చెప్పండి. పాటలు ఎవరికి రావా? అసలు చర్చిలకి వెళ్ళరా మీరు? సండే స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఎంతమంది? అసలు సండే స్కూల్కి ఎవరెవరు వెళ్తారు? పాటలు రావా? వచ్చే ఏం పాటలు వచ్చు? ఏంటది? ఇక్కడికి తీసుకురండి. వచ్చా రావా పాటలు? మీరు చెప్తారా చెప్పరా? మీరు చెప్పను అంటే వదిలేసేయండి. అయితే వస్తారమ్మా. మా నిస్సి ప్రిన్సి ఇటు వచ్చి డ్రింక్స్ పోయిండమ్మా. సరే మీరంతా పోయింది అనుకుని శాంతిని పెట్టేసి పోసేసి ఇలా పన్నీళ్ళు డ్రింక్ పోస్తారు. మీరు మాత్రం నాకు పాట పాడాల్సిందే. నేను పొద్దున్న టిఫిన్ కూడా చేయలేదు. తినలేదా? అవి గింజలు తినలే? మీకు గింజలు తిన్నారా, తినలేదా? అరే నాకు ఒక గింజని ఇచ్చారా మీరు వచ్చి? అక్క గింజ తినక్క, నువ్వు అసలు ఒక్క పాట అన్న బాగా పాడతావు, ఒక్క గింజనే తినండి అని ఎవరైనా చెప్పారా? నాతో అయితే పాటలు పాడించుకుంటున్నారు, మీరేమో గింజలు తినేస్తున్నారు.
మా పాట చెప్పండి అమ్మా. ట్రాక్ మీద ఈ పాట. రెండే రెండే చేపలు, ఐదే ఐదే రొట్టెలు. వచ్చా పాట? వచ్చా రాదా? వచ్చా? పాడతారు ఎవరన్నా? పాట ట్రాక్లో పెడతారా ఒకసారి? ఎవరు పాడరా సిస్టర్? ఇంకొచ్చా? ఆ పాట రాదా? పోయాలమ్మా, వాళ్ళు పోయితే రాక కింద పారబోస్తున్నారు. గ్లాసు పట్టుకొని పోయాలి కదా, గ్లాస్ పట్టుకోండి.